మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో కాకానికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. మొత్తం 8 కేసుల్లో బెయిల్ రావడంతో 85 రోజులుగా జైల్లో ఉన్న ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో కాకానికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. మొత్తం 8 కేసుల్లో బెయిల్ రావడంతో 85 రోజులుగా జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మాజీ మంత్రి అలాగే వైసీపీకి సంబంధించిన నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. అంటే నిన్న సోమవారం ఏపీ హైకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డికి కండిషన్ తో కూడిన ఒక బెయిల్ మంజూరు చేసింది. అంటే ఇది అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఇప్పటి వరకు 8 కేసులు నమోదు. ఇదివరకే బెయిల్ మంజూరైంది. ఇంకా అంటే నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో అక్రమంగా మైనింగ్ చేశారు. అలాగే అక్కడ అడ్డుకోబోయిన గిరిజనుల్ని అడ్డుకున్నారు అని చెప్పి SC/ST కేసు కూడా నమోదైంది. ఈ SC/ST కేసులో ఇప్పటి వరకు బెయిల్ మంజూరు కాలేదు. అంటే సుమారుగా 84 రోజుల పాటు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో మొత్తం మీద 7 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఇది SC/ST కేసుతో పాటుగా ఈ కేసులో బ్లాస్టింగ్ అంటే జిల్టింగ్ స్టిక్స్ అన్ని ఉపయోగించారు, అక్రమంగా నిల్వ ఉంచారు అని చెప్పి ఈ కేసు నాన్ బెయిలబుల్ కేసు కావడంతో సుమారుగా ఈ కేసులో బెయిల్ వచ్చేందుకు 90 రోజులు పడుతుంది. సో మొత్తం మీద 85 రోజుల తర్వాత బెయిల్ మంజూరు కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ అభిమానులు కలిసి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న బెయిల్ వచ్చినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులన్నీ కూడా మొత్తం డాక్యుమెంటేషన్, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అంతా కూడా పూర్తి చేయడానికి నిన్న సమయం లేకపోవడంతో ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన ఆ బెయిల్ అయితే కండిషన్ బెయిల్ ని ఈ రోజు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఆ ప్రొసీజర్ అన్ని పూర్తి చేయడానికి కూడా కొంత సమయం పట్టే ఆస్కారం ఉంది. మొత్తం మీద ఈ రోజు సుమారుగా మధ్యాహ్నం పైన అంటే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల లోపు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి కొన్ని కండిషన్స్ తో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది హైకోర్టు. ఈ కండిషన్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. అంటే విదేశాలకి అంటే దేశం దాటి ఎక్కడికి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళకూడదు. ఎందుకంటే ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకి సమాచారం అందించాలి. అదే కాకుండా మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కోర్టు కాపీ ఇంకా బయట రాలేదు. అంటే ఈ పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదైందో ఆ పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి సంతకం పెట్టవలసి ఉంటుంది. అది ఎప్పుడు అంటే వారానికి ఒకసారి పెట్టవాలా లేదంటే వారానికి 2 సార్లు పెట్టవాలా అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఇప్పటికీ ఆయన అభిమానులు భారీగా కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. సో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి అభిమానులు కావచ్చు లేదంటే ఆయన కుటుంబ సభ్యులంతా కూడా కాకాని ఎప్పుడు కోర్టు నుంచి ఎప్పుడు బెయిల్ వస్తుందా, ఇప్పుడు జైలు నుంచి బయట వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా కాకానికి సంబంధించిన వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సాగర్.